నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోయే పరిస్థితి అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇదే తరుణంలో అనేక మంది రాజకీయ నేతలు ఆ పార్టీ నాయకులు కూడా స్పందించారు. సో రేపు అసలు ఏం జరగబోతుంది, రేపు కేసీఆర్ విచారణకు వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అయితే కేసీఆర్ విచారణకు వెళ్తే ఏం జరుగుద్ది అంటే కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే, తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పేసి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ ముఖ్యంగా హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యనని చెప్పేసి ఈ యొక్క కుతంత్రాలన్నీ కూడాను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి స్పష్టంగా చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు. అయితే కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని చెప్పేసి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం, అలాంటి వ్యక్తికి, అలాంటి నాయకుడికి సిట్ నోటీసులు ఇవ్వడం ఏంటి? అలాంటి నాయకుడి పైన బురద జల్లాలను చూడడం ఏంటి? ఒకవేళ నిజంగానే అదే చేస్తే, అలాంటి నాయకుడి పైన బురద జల్లాలను చూస్తే కనుక సూర్యుడి పైన ఉమ్ము వేయడమేనని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే పాలనలో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి హరీష్ రావు కూడా ఆరోపించారు. సో ఈ సిట్ విచారణ ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా విడివిడిగా వెళ్ళి, వాళ్ళొక రోజు వీళ్ళొక రోజు అట్లా విడివిడిగా వెళ్ళి వీళ్ళు ముగ్గురు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు అని చెప్పేసి కూడా బయటకు వచ్చి చెప్పారు. కానీ కేటీఆర్ కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. అడిగి మళ్ళీ తిప్పి దాన్నే అడుగుతున్నారు. ఇక్కడ సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో, అంటే సిట్ కి హెడ్ గా ఉన్న సజ్జనార్ ఫోన్ చేస్తే ఈ అధికారులు అడుగుతున్నారా, లేదంటే అధికారులకు ఫోను సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చింది, అమెరికా నుంచి వచ్చింది అనేది కూడా కేటీఆర్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు సిట్ విచారణలో ఏమీ లేదు, అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాను, అసలు లేని విషయాన్నే పదే ఎందుకు అడుగుతున్నారు అన్నట్లుగా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించాడు. రాష్ట్రంలో పాలన పైన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. సో ఇదే తరుణంలో ఏదైతే నైని బ్లాక్ బొగ్గు కుంభకోణం ఉందో దీనికి సంబంధించి కొంత బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడడంతోనే ఈ యొక్క మళ్ళీ సిట్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తీసుకొచ్చారు. సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో ఒక సీరియల్ మాదిరిగానే నడుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే హరీష్ రావు మాట్లాడిన విషయంలో రాష్ట్రంలో పాలన పైన, అంటే కాంగ్రెస్ పరిపాలన పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం ఆ మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో నోటీసుల డ్రామా ఆడుతున్నారని చెప్పేసి విమర్శించారు. అయితే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న చిల్లర చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా, అంటే దేశంలోనే టాప్ గా నిలిపారు. అలాంటి మహానేత కేసీఆర్ ని ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనో, కాళేశ్వరం విషయంలోనో ఆయన్ని మీరు ఏమీ చేయలేరు. అక్కడ ఏమీ లేని దానికి ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ చరిత్రను సృష్టిస్తే ఆ చరిత్రను మలినం చేసేందుకు రేవంత్ రెడ్డి చరిత్రహీనులుగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డారు. అయితే అధికారం శాశ్వతం కాదు, ఎవరికైనా అధికారం కొంతకాలం వరకే, అహంకారం అంతకంటే కాదని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ అంటే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు హరీష్ రావు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హరీష్ రావు కూడా తీవ్రంగా హెచ్చరించారు. సో ఇక్కడ ఏదైతే ఎన్నికలు జరగనున్నాయో, రానున్న ఎన్నికలు జరగనున్నాయో, మున్సిపల్ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, ఇవన్నీ జరగనున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, వీటిల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, లేదంటే ఆయన మాట్లాడుతూ ఉన్నారు పదే కేటీఆర్ ని, లేదంటే నన్ను కానీ, లేదంటే సంతోష్ రావును కానీ, అలాగే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. సో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మరికొద్ది రోజుల్లో కవితకు కూడా ఈ యొక్క నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. అయితే దీని ఇంకా ముఖ్యంగా ఏంటంటే కవిత నేను కూడా బాధితురాలని అన్నట్లు కూడా ఆవిడ మాట్లాడారు. సో ఇదిలా ఉంటే కేసీఆర్ గురించి హరీష్ రావు ఈ విధంగా ఫైర్ అయితే
ఇక పిసిసి చీఫ్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పైన మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు ఏంటంటే, ఎవరైనా సరే నిందితులు ఎవరైనా సరే వాళ్ళకి తప్పకుండా వాళ్ళ శిక్ష పడుతుందని చెప్తారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు వ్యవహారం ఏదైతుందో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నందినగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకొని ఆయన కోరిన ప్రదేశంలో విచారిస్తామని చెప్పేసి సిట్ అధికారులు కూడా తమ నోటీసులో పేర్కొన్నారు. అయితే మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన ఇక్కడ ఎవరైతే పిసిసి చీఫ్ ఉన్నాడు, అధ్యక్షులు ఉన్నాడో మహేష్ కుమార్ గౌడ్, ఆయన స్పందించాడు. ఏమని? ఈ వ్యవహారంలో పారదర్శకంగా సిట్ విచారణ జరుగుతుంది, అలాగే కేసీఆర్ పైన తమకు ఎంతో గౌరవం ఉంది. అయితే అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిగ్గుదేల్చాల్సి ఉందని చెప్పేసి చెప్పారు. అయితే అప్పటి సీఎం మంత్రులు ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరిగే అవకాశమే లేదు కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు జరిగిన తర్వాతనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే దర్యాప్తులో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్కి ఉందని చెప్పేసి కేసీఆర్ కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం మాకు లేదు, పార్టీకి లేదు, సీఎం గారికి లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలే లేదు, బాధ్యులు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్ గా రేపు కేసీఆర్ సిట్టు విచారణకు వెళ్ళబోతున్నారు. సిట్టు విచారణలో ఏం జరగబోతుంది, కేసీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అసలు కేసీఆర్ ఏమని సమాధానం చెప్తారో, రానున్న రోజుల్లో కేసీఆర్ ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అనేది కూడా సంచలన వార్త చెక్కెళ్ళ కొడతా ఉంది. సో ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే హరీష్ రావు హెచ్చరించినట్లుగా తెలంగాణ టచ్, ఇప్పుడు కేసీఆర్ టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లేనా? ఎస్, ఎగ్జాక్ట్ గా హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆయన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం తెలియజేయండి.